సంతోషగానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్లవేళల. అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా. అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా. నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా, నీవు లేని లోకాన నేనుండలేనయ్యా. నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా, నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. మనందరికీ పరిచయమైన ఒక పాత పాట, దాన్ని పాడదాం. ఒక పల్లవి, ఒక చరణం లేదా 2 చరణాలు కలిసి పాడదాం. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. కొట్టు అందరూ. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిమి, నీ వాక్కుకై వేచియుంటిమి. ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. అడవి పూలే నీ ప్రేమ పొందగా, అడవి పూలే నీ ప్రేమ పొందగా. నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపదలు నన్ను వెన్నంటియున్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివే. ఆపదలు నన్ను వెన్నంటి నా కాపరి నీవై నన్నాదుకొంటివే. లోకమంతయు నన్ను విడచిన, ఈ లోకమంతయు నన్ను విడచిన నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిమి, మళ్ళీ మళ్ళీ నీ వాక్కు, ఇంకొకసారి దగ్గరగా. నీ వాక్కుకై వేచియుంటిమి, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన. హల్లెలూయా. దేవుని వాక్కుకై వేచి ఉన్నాం అనేటువంటి మాట మనం కలిసి పాడుకున్నాం. చాలా సంతోషం. బైబిల్ చూడండి, మనం ఈరోజు దేవుడు మనతో ఏమైతే మాట్లాడుతున్నాడో
ఆ మాటని మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 50వ కీర్తన మొదటి వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఆ మైక్ ఇస్తారు, మైక్ ఎవరైనా చదివే వాళ్ళు తీసుకో. కీర్తనల గ్రంథం 50వ కీర్తన మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. దేవుడు ఈ మాటను మన వినికిడిలో దీవించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన నా తండ్రి, పరమపిత, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. నీ భక్తుడైన ఆసాపు రచించినటువంటి కీర్తనని మేము చదువుకున్నాం. 50వ కీర్తన మొదటి వచనాన్ని. ఈ వచనం ఆధారంగా మీరు నీ బిడ్డలతో, నాతో, మాతో, అందరితో ఏమైతే మీరు మాట్లాడబోతున్నారో మీరు మాట్లాడండి. ఎందుకంటే నీ మాటలు మమ్మల్ని బ్రతికిస్తాయ్యా, నీ మాటలు మమ్మల్ని నడిపిస్తాయ్యా, నీ మాటల్లో జీవం ఉన్నదయ్యా. అటువంటి జీవము కలిగినటువంటి మాటలు మా అందరితో మీరు మాట్లాడమని నిన్ను హెచ్చిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకొనొచ్చు. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి బలపరిచి వారికి ఉన్న ప్రతి అవసరతలను మీరే తీర్చి కృప చూపమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ మనవుల్ని సన్నిధిలో పెట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కూర్చుందాం. ఇంకా తిరగకూడదు. ఫోన్లు ఉంటే స్విచ్ ఆఫ్ చేసి పెట్టండి దయచేసి, ప్లీజ్. తిరగకూడదు, మాట్లాడకూడదు. మొట్టమొదటిగా దేవునికి స్తోత్రాలు. ప్రభువు పేరిట కూడి వచ్చిన ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. దేవునికి స్తోత్రం. ఏది నాన్న, వాక్యం కొరకు ఎదురు చూసేవాళ్ళు, ఆశతో ఉన్నటువంటి వాళ్ళందరూ ఒకసారి చేతులు రెండు పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎస్, మనం అందరం ఈ వాక్యం కొరకు ఎదురు చూస్తున్నాం అన్నటువంటి సంగతిని మనం గుర్తెరుగుతున్నాం. చాలా మంచిది. వినండి. కీర్తనాకారుడు ఒక మంచి మాట మనకు చెప్తున్నాడు. ఆయన చెప్పడం లేదు కానీ ఆయన ద్వారా దేవుడే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు దేవుడు అంటే, భూనివాసులను ఆయన రమ్మని పిలుస్తున్నాడు. భూనివాసులంటే భూమి మీద ఉన్నటువంటి మనుష్యులు. తూర్పు దిక్కు మొదలుకొని పడమర దిక్కు వరకు అంటే భూమి మీద ఉన్నటువంటి సమస్త జనులను దేవుడు రమ్మని పిలుస్తున్నాడు. దేవునికి ఒక మంచి గుణలక్షణం ఉంది. ఏంటి ఆ గుణలక్షణం అంటే, పిలిచే గుణలక్షణం. నాన్న వినండి, మనం కూడా పిలుస్తాం. మనం మనుషులను పిలుస్తాం. ఎప్పుడు పిలుస్తామంటే, మన ఇంట్లో ఏదన్నా పని ఉన్నప్పుడు లేదా ఏదన్నా కార్యం జరుగుతున్నప్పుడు అప్పుడు మనం ఏం చేస్తాము? పిలుస్తాం. కార్డు ఇచ్చి పిలుస్తాం. లేకపోతే పాత రోజులు ప్రకారం చూస్తే ఏదన్నా ఆకు ఒక్క పెట్టి పిలుస్తాం. ఇప్పుడు చూస్తే మెసేజ్లు పెట్టి పిలుస్తారు, ఫోన్లు చేసి పిలుస్తారు, రకరకాలుగా పిలుస్తారు. ఒక మనిషిని మనం పిలిచామంటే వాళ్ళతో మనకు ఏదో ఒక కార్యం మన ఇంట్లో ఉంటుంది కాబట్టి వాళ్ళని పిలుస్తాం. లేకపోతే పిలవం. మనం కూడా పిలుస్తాం. కానీ దేవునిలో ఉన్నటువంటి గుణలక్షణం అది. ఏంటి ఆ గుణలక్షణం? పిలిచే గుణలక్షణం. ఎస్, మనుష్యులందరినీ దేవుడు పిలుస్తున్నాడు. ఆయనకున్నటువంటి గుణలక్షణం. కీర్తనాకారుడు 50వ కీర్తనలో మనం చదివినటువంటి మాటే కాదు, ఆది కాండంలో కూడా ఉంది ఈ మాట. ఒకసారి చూడండి. ఆది కాండం 3వ అధ్యాయం 9వ వచనం. ఆది కాండం 3వ అధ్యాయం 9వ వచనం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నువ్వు ఎక్కడ ఉన్నావన్నాడు.
ఎవరిని పిలుస్తున్నాడంట? ఆదామునే. ఆదామును పిలుస్తున్నాడంట. పిలుస్తున్నాడు, ఆదాము నువ్వు ఎక్కడున్నావు? ఆదాము నువ్వు ఎక్కడున్నావు? పిలుస్తున్నాడు. అంటే దేవునికున్న మంచి గుణలక్షణం ఏంటంటే పిలిచే గుణలక్షణం. దేవుడు ఆదామును పిలుస్తున్నాడు. కీర్తనల గ్రంథం 50వ కీర్తనలోకి వచ్చేసరికి మనుష్యులందరినీ ఆయన పిలుస్తున్నాడు. ఎక్కడికి పిలుస్తున్నాడు అంటే ఆయన ఇంట్లో ఏదైనా కార్యం జరిగితే కాదు పిలుస్తుండేది, దేవునితో మనం సహవాసం చేసేదానికి, దేవుని దగ్గరికి వచ్చేదానికి దేవుడు మనలను పిలుస్తున్నాడు. దేవుడు ఎందుకు మనిషిని పిలుస్తాడంటే ఆయనతో సహవాసము చేసేదానికి. ఆదాముని ఎందుకు పిలిచాడు? ఏం ఆదాము, రోజు నా దగ్గరకు వచ్చేవాడు కదా, నాతో మాట్లాడేవాడు కదా, మరి ఈరోజు ఎందుకు రాలేదు అని పిలుస్తున్నాడు. ఎందుకు రాలేదంటే తినవద్దన్న పండు తిన్నాడు, పోయి దాంకో ఉన్నాడు. దాంకో ఉన్నా సరే దేవుడు విడిచిపెట్టలా, దాంకో ఉన్నా సరే దేవుడు వదిలేయలా. ఏం చేస్తున్నాడు? పిలుస్తున్నాడు. దేవుడు మనుషులు ఎలాంటి వాళ్ళంటే ఒకసారి 2 సార్లు మనల్ని పిలుస్తారు, మనల్ని చూస్తారు, మనల్ని వదిలేస్తారు. అవునా కాదా? వదలరా. నీ సావు నువ్వు జావు, నువ్వు ఎక్కడైనా జావు, నువ్వు ఎట్టయినా పో, నాకు అవసరం లేదు. ఇది మనుషులకు ఉన్నటువంటి తెగులు, ఇది మనుషులకు ఉన్నటువంటి గుణలక్షణం. కానీ దేవుడు అలాంటి వాడు కాదు నాన్న. దేవుడు ఎలాంటి వాడంటే ఆయన నిన్ను విడిచిపెట్టడు. తినవద్దన్న పండు తిన్నాడు, పోయి దాంకోనున్నాడు. దాంకోనున్నా సరే దేవుడు విడిచిపెట్టలా. దేవుడు పిలుస్తున్నాడు, ఆదాము నువ్వు ఎక్కడున్నావు? రోజు నా దగ్గర వచ్చేవాడు కదా, రోజు నా దగ్గరకు వచ్చేవాడు కదా, రోజు నాతో నువ్వు మాట్లాడేవాడు కదా, నీతో నేను మాట్లాడేవాడిని కదా, మరి ఈరోజు ఎందుకు రాలేదు? నువ్వు ఎక్కడున్నావు ఆదాము అని పిలుస్తున్నాడు. అవును, దేవుడు పిలుస్తాడు. ఎందుకు పిలుస్తాడంటే దేవునితో మనం సహవాసం చేసేదానికి దేవుడు పిలుస్తాడు. హల్లెలూయా. చెప్పు గట్టిగా హల్లెలూయా. చెప్పు గట్టిగా హల్లెలూయా. దేవుని దగ్గరకు మనం రావాలని, దేవునితో సహవాసం చెయ్యాలని దేవుడు మనలను పిలుస్తాడు. ఇంకొక మాట చెప్పనా, దేవుని దగ్గరికి వస్తే, దేవునితో సహవాసం చేస్తే మనకేం జరుగుతుందో తెలుసా? మనకేం జరుగుతుందో తెలుసా? దేవుని దగ్గరకు వస్తే, దేవునితో సహవాసం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఒక మంచి మాట చూడండి, యోహాను సువార్త. ఒక మంచి మాట చూడండి, యోహాను సువార్త అది 15వ అధ్యాయం 17వ వచనం. యోహాను సువార్త అది 15వ అధ్యాయం 17వ వచనం. మీరు ఒకరినొకడు ప్రేమింపవలెనని. ఎక్కడ చదువుతున్నావా? క్షమించండి, లోకాసు వార్త యోహాను కాదు, లోకాసు వార్త 15వ అధ్యాయం 17వ వచనం. యోహాను కాదు, లోకాసు వార్త 15వ అధ్యాయం 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది. నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. బుద్ధి వచ్చినప్పుడు చిన్న కుమారుడికి బుద్ధి వచ్చినప్పుడు, అప్పుడు బుద్ధి వచ్చిందంట. బుద్ధి వచ్చినప్పుడు అంటే జ్ఞానోదయం అయినప్పుడు అప్పుడు ఒక మాట అన్నాడు. అక్కడ ఏమన్నాడు చూడండి, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలి వాండ్రకు అన్నము ఎట్టుందంట? సమృద్ధిగా. గట్టిగా చెప్పండి, ఎట్టుందంట? గట్టిగా అరవండి, ఎట్టుందంట? వినబడలే నాకు. ఎట్టుందంట అంటే దేవుని దగ్గర ఏముంది? సమృద్ధి ఉంది. ఏముంది? సమృద్ధి ఉంది. దేవునితో సహవాసము చేస్తే, దేవుడు పిలిచినప్పుడు దేవుని దగ్గరకు వస్తే, దేవుని దగ్గర ఏముందంటే సమృద్ధి ఉంది. లేమి లేదు అంటే కొదువు లేదు. దేవుని దగ్గర సమృద్ధి ఉంది. ఆ సమృద్ధి మనం అనుభవించాలంటే, ఆ సమృద్ధిని దేవుడు మనకు ఇవ్వాలంటే మనం ఎక్కడికి రావాలా? దేవుని దగ్గరికి రావాలి. నేను ఒక మాట చెప్పిన, దేవుని దగ్గరికి రాలేకపోతున్నాం కనుకనే సమృద్ధి మనకు లేకుండా పోతుంది. సోమవారం మొదలుకొని తిరిగి సోమవారం వరకు సంపాదించిన, లేదా ఆదివారం మొదలుకొని తిరిగి ఆదివారం వరకు సంపాదించిన సమృద్ధి కనబడడంలే. కొరత, కొదువ. కానీ వాక్యం అంటుంది, ఏమంటుంది? సింహపు బిళ్ళలో లేమి గలవై ఆకలి గురునేమో కానీ ఆయన ఆశ్రయించే వాళ్ళకి ఏ మేలు
కొదువై ఉండదు. దేవునిని ఆశ్రయించే వాళ్ళకి ఏది కొదువు ఉండదు, అంత సమృద్ధి అని అంటది. కానీ మనమేమో కొదువులతోనే ఉన్నాము. కారణం ఏంటంటే ఆయన దగ్గరకు మనము రాలేకపోతున్నాం, ఆయనతో మనం సహవాసం చేయలేకపోతున్నాం. దేవుని దగ్గరకు వచ్చి దేవునితో సహవాసం ఎవరైతే చేస్తారో, బుద్ధి వచ్చినప్పుడు, అప్పుడు అంటే జ్ఞానోదయం అయినప్పుడు అప్పుడు అర్థమవుతుంది చిన్న కుమారుడికి, నా తండ్రి దగ్గర సమృద్ధి ఉంది అని. హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్నాను, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుని దగ్గర సమృద్ధి ఉంది. ఏముంది? గట్టిగా చెప్పండి, ఏముంది? ఆ సమృద్ధి నీకు కావాలంటే నువ్వు ఎక్కడికి రావాలా? అందుకని కీర్తనల గ్రంథం 50వ కీర్తనలో, ఆదికాండము 3వ అధ్యాయంలో రెండిటిలో దేవుని పిలుపును మనం చూస్తున్నాం. ఇప్పుడు గమనించాలి, ఏదోనో తోటలో దేవుని దగ్గర ఆదాము అవ్వ ఇద్దరు ఉన్నప్పుడు ఎలా ఉండింది వాళ్ళ లైఫ్? వాళ్ళ బ్రతుకు ఎలా ఉన్నింది? ఇట్టంటే ఎలా ఉన్నింది? ఎంత బాగునింది? చాలా బాగునింది. అంతేనా? చెప్పండి, ఎంత బాగునింది? చాలా. అంతేనా? చాలా అంటే ఎట్టా? ఆకలి అనేది లేదు అంటే ఆకలి వేస్తుంది. ఆకలి వేసినప్పుడు ఏదో ఒక పండు తినేస్తాడు. దాహం అనేది లేదు. ఎందుకని? దాహం వేసిన వాళ్ళ కోసమే నది అక్కడ దేవుడు పుట్టించాడు. ఆ నదిలో నీళ్లు తాగేస్తారు. మెయిన్ ఏంటో తెలుసా? వాళ్ళకి ఇల్లే లేదు. ఎందుకంటే ఆ తోటే వాళ్ళకి ఒక ఇల్లు. ఇంకొక విషయం తెలుసా? పండగ వస్తుంది, క్రిస్మస్ అంటేనే కొంతమంది గుండెల్లో రైళ్లు బరిగేస్తుంటాయి. ఎందుకు చెప్పరా? ఇంట్లో ఒక 5 మంది ఉన్నారనుకో, 5 మందికి బట్టలు కొనాలా కదా? ఒకటి కొంటే వదిలేస్తారా? వదలరు. ఒకటి కొంటే మళ్ళీ వెంటనే ఏముండదు. జాన్వరి కూడా ఉంది కదా, మళ్ళీ సువార్తలు కూడా ఉన్నాయి కదా. కొంతమంది మనుషులకు ఒక విచిత్రమైన జబ్బు ఉంటుంది. ఎక్కడికి పోవాలన్నా, ఏది వచ్చినా ఒంటి మీద ఏముండాలా? కొత్త గుడ్లు ఉండాలా. ఇంట్లో ఎన్నైనా ఉన్నాయి, అవన్నీ పాతవి, అవి వేసుకోరు. కొత్త గుడ్లు ఉండాలా. ఇప్పుడు 24కి కొత్త గుడ్లు ఉండాలా, 25కి కొత్త గుడ్లు ఉండాలా, 31కి కొత్త గుడ్లు ఉండాలా, 1కి కొత్త గుడ్లు ఉండాలా. 5 మంది ఉన్నారనుకో, 5 నాలుగులు అంటే ఇప్పుడు ఎన్ని జతలు కొనాలా? అంటే ఇప్పుడు ఈ క్రిస్మస్ జరిగే లోపల నేను సువార్తలు తీసేసానండోయ్. క్రిస్మస్ జనవరిలో సంగతే చెప్తున్నా. ఇప్పుడు అన్ని జతలు కొనాలంటే ఎంత డబ్బు కావాలా? ఇదంతా దేనికి ఖర్చు అంటే మనకు గుడ్లు కావాలా, అందుకని ఖర్చు. మరి ఏదైనా తోటల అపవాదంలో గుడ్లు ఉన్నాయంటారా? మహిమా వస్త్రంతో కప్పబడి ఉన్నారు, వాళ్ళకి సిగ్గు లేదు. కాబట్టి ఆ దిగులు కూడా లేదు, దిగులే లేదు వాళ్ళకి, భయమే లేదు వాళ్ళకి, కొరతే లేదు వాళ్ళకి. ఎక్కడున్నప్పుడు? దేవునితో ఉన్నప్పుడు, దేవుని దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి దిగులు లేదు, వాళ్ళకి కొరత లేదు, వాళ్ళకి భయమే లేదు. మనం అందుకే అప్పుడప్పుడు పాట పాడుతుంటాం కదా, ఏ భేదం లేదు, ఏ భయము లేదు, యేసు నాకుండగా పాడుతుంటాం కదా. దేవుడు మనతో ఉన్నప్పుడు మనకు దిగులు, భయము, విచారం ఏదీ లేదు. అట్టున్నారు ఏదేని తోటలో వాళ్ళు. ఎందుకు అంత సమృద్ధి వాళ్ళకి? ఎందుకు అంత ఆశీర్వాదం వాళ్ళకి? ఎందుకు అంత దీవెన వాళ్ళకంటే ఒక్కటే నేను చెప్తా, వాళ్ళు ఎవరి దగ్గర ఉన్నారు? గట్టిగా చెప్పండి, ఎవరి దగ్గర ఉన్నారు? దేవుని దగ్గర ఉంటే సమృద్ధి అండి. దేవుని దగ్గర ఉంటే చెప్పు, దేవుని దగ్గర ఉంటే మరి దేవునికి దూరం అయిపోతే ఉన్నవన్నీ పోతాయి అంతే. పాంగొట్టుకున్నాడుగా. బుద్ధి వచ్చినప్పుడు తెలిసింది, అరే నా తండ్రి దగ్గర సమృద్ధి ఉంది అని. ఎప్పుడైతే ఏదోనో తోట నుంచి అంటే దేవుని దగ్గరకు రాకుండా మానేశాడో ఆదాము, అప్పుడు స్టార్ట్ అయినాయి మనం పడుతున్న బాధలు, అప్పుడు స్టార్ట్ అయినాయి మనం పడుతున్న తిప్పలు, మనం పడుతున్న బాధలు. ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయంటే దేవుని దగ్గరకు ఆదాము రాకుండా ఆగిపోయినప్పటి నుంచి. చూడండి ఏమేమి తిప్పలు అవి, ఒక 2-3 తిప్పలు చూద్దామా? చూడండి, ఆదికాండంలోనే ఉంటుంది.
3వ అధ్యాయంలోనే ఉంటుంది. 16, 17 వచనాలు చూద్దామా? 18 వరకు 19 వరకు చూద్దామా? ఆ స్త్రీ ఆయన ఆ స్త్రీతో నీ ప్రసన్నమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. వేదనతో పిల్లలను కందువు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. అతడు నిన్ను ఏలునని చెప్పాను. ఆడ మనిషికి కష్టం తెచ్చిపెట్టుకునింది, అవ్వకి ఏమైనా కష్టం తెచ్చిపెట్టుకునిందో చూడండి. నేను నీ ప్రయాసను నీ గర్భవేదనను హెచ్చిస్తా. వేదనతో పిల్లలకంటావు. నీ భర్త నిన్ను ఏలతాడు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగుతుంది. ఎన్ని బాధలో. ఈ రోజున చాలా మంది అంటూ ఉంటారు కదా స్త్రీలు, అబ్బా వీడితో ఏగలేకపోతున్నావని నువ్వు తెచ్చుకున్న తిప్పలే అది. అబ్బా వీడిని బరాయించలేకపోతున్నావని నువ్వు తెచ్చుకున్న తిప్పలే అది. అబ్బా పిల్లల్ని కనేటప్పుడు ఎంత కష్టమో ఒక స్త్రీ అనింది. నాన్న ఉన్నారా? ఉన్న వాళ్ళ స్తోత్రం చెప్పండి. ఒక స్త్రీ అనింది భర్తకు చెప్తుందంట, అయ్యా అస్సలు నేను కనవా. మరి ఏం చేస్తావు? డబ్బులు కూడబెట్టుకో, నాకు నొప్పులు రాకముందే తీసుకుని పోయి ఆపరేషన్ చేయించు. ఎందుకు ఆపరేషన్ చేయించాలా? ఎందుకు ఆపరేషన్ చేయించాలంటే అంటది, వాళ్ళు కడుపు కోసి కుట్లేస్తే కొన్ని రోజులకు అవుతుంది కదా కోలుకోవాలని అని అంటే, అమ్మో ఆ దెబ్బ కంటే ఆ ప్రసవ వేదన దెబ్బ నేను అసలు బరాయించలేను, నేను తట్టుకోలేను. అందుకని ఇప్పుడు నాకేం కావాలా? ఆ నొప్పులు లేకుండా నాకు ఆపరేషన్ చేయించు. ఎంత పెద్ద కోరుకో, అసలు సంగతి తెలీదు. ఆ నొప్పుల కంటే ఈ నొప్పులు ఇంకా ఎక్కువ అవుతాయి అన్నటువంటి సంగతి, ఇంకా ఎక్కువ అన్నటువంటి సంగతి. తప్పించుకోలేరు ఎవరో, ఏ స్త్రీ తప్పించుకోలేదు. ప్రసవ వేదన అనేది ఖచ్చితంగా పడాల్సిందే. ఎప్పుడు స్టార్ట్ అయ్యింది ఇది? దేవుని దగ్గరకు రాకుండా దూరం అయిపోయినప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది. తర్వాత చూద్దామా? 16 వచనం, 17 వచనం. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందు. ఎట తింటావంట? ప్రయాసతోనే. కింద వచ్చిన చూద్దాం, ఇంకా క్లారిటీ వస్తుంది. అది ముండ్ల తుప్పులను గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ మొఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఎలయనగా నేల నుండి నీవు తీయబడితివి. నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పాను. అది లెక్క. ఎన్ని కష్టాలు చూడండి. నువ్వు నేల నుంచి తీయబడ్డావు, నువ్వు నేలకి అంటే మన్నే కాబట్టి మన్నైపోతావు. నువ్వు తినేది ఏంటో తెలుసా? నీ ముఖపు చెమట కార్చి. ఆ చెమటనే మన నిజమేనా? మనం పనులు చేసేటప్పుడు చెమట పడుతుందా పట్టదా? ఓయ్ పడదా? ఇప్పుడు నారాత వేస్తుంటారు కదా, నారాత వేసే వాళ్ళకి చెమట పడుతుందా? బాడీలో ఎక్కువ భాగం ఎక్కడ చెమట పడుతుందో తెలుసా? ముఖానికి పడుతుంది అది. అవును కదా? మా అన్న ఒక ఆయన ఉన్నాడు, మా పెదమ్మ కొడుకు, మా పెదనాన్న కొడుకు. గిన్నెలో అన్నం వేస్తే చాలు మా వదిన అన్నంతో పాటు టవల్ కూడా తీసుకొచ్చేస్తుంది. నాకు అర్థం కాదు. ఇప్పుడు మనం టవల్తో ఎప్పుడు పని ఉంటుంది? మొహం కడుక్కుని తర్వాత లేదా తుడుచుకోవాలంటే ఉంటుంది. ఎందుకు ఈ టవల్ తీసుకొచ్చి పెడుతుంది అని అంటే, ఆ అన్న తినేటప్పుడు చూడాలా ఎక్కడ లేని చెమటంతా కారిపోతుంటుంది. 2 ముద్దలు నోట్లో పెట్టుకోవడం, గుడత తుడుచుకోవడం, 2 ముద్దలు నోట్లో పెట్టుకోవడం, గుడత. ఇదే పని అని. ఏంది మరి అట్టగారుతుంది నీ మొఖానికి చెమట అంటే? ఏమో నాకు తెలియదు అవ్యా. మొత్తానికి తినేటప్పుడు కూడా కారుతుంది. తినేటప్పుడే కారుతుందంటే మరి పని చేసేటప్పుడు ఎలా ఉంటుంది? చెమట. మనం పంట కోసేటప్పుడు కావచ్చు, పంట వేసేటప్పుడు కావచ్చు, చెమట కార్చందే పంట వేయలేము, చెమట కార్చందే పంట కొయ్యలేము. అంటే ఆ ముఖపు చెమట కార్చి తిరిగి మళ్ళీ దాన్ని తింటున్నాం. మనం మట్టే కనుక తిరిగి మళ్ళీ మట్టి అయిపోతాం. మన బ్రతుకు దినములన్నీ ప్రయాసతోనే ఉన్నాయి. ప్రయాసం అంటే కష్టమే. మీరు అనుకుంటారేమో పలానా మనిషికి ఏ కష్టం లేదని. తప్పు. పలానా వ్యక్తికి ఏ కష్టం లేదని అనుకుంటారేమో. తప్పు.
మనం వేసుకోబోతున్న గుడ్లను చూసి, మనం తిరుగుతున్న బండ్లను చూసి కొంతమంది అంటారు, వాళ్ళు చూడరా, వాళ్ళకి ఏమండి సూపర్ వాళ్ళు అంటారు. అవునా కదా? చెప్పండి, అవునా కదా? నా ఫ్రెండ్లు చాలామంది అంటూ ఉంటారు నన్ను, నాతో పాటు చదువుకున్న వాళ్ళందరూ పోలీసులు అయిపోయి ఉన్నారు, టీచర్లు అయిపోయి ఉన్నారు, పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు. నన్ను అప్పుడప్పుడు కనిపించినప్పుడు అంతా నన్ను రే ఎట్టున్నావురా అని అంటారు నన్ను. నేనేమంటాను, ఇప్పుడు మిమ్మల్ని కూడా ఎట్టున్నావు అంటే ఏమంటారు మీరు? మనకి ఎన్ని బాధలు ఉన్నా సరే ఏమని చెప్తాం? బాగున్నావయ్యా అని చెప్తాం. బాగున్నావయ్యా అని చెప్పినప్పుడు అలా అంటారు, నీకేమురా నువ్వు బాగుంటావు అని అంటారు. చూడండి, నీకేమురా నువ్వు బాగుంటావు అంటే మనం వేసుకుంటున్న డ్రెస్సులు చూసి క్యాచ్ చేస్తున్నారు వాళ్ళు, మనం తిరుగుతున్న బండ్లు చూసి క్యాచ్ చేస్తున్నారు వాళ్ళు. ఒరే బాబు, పై రూపాన్ని చూడబాకండి, పై రూపానిగా చూడాల్సింది మనిషి అనుభవిస్తున్నటువంటి ప్రయాస. నాకు ప్రయాస ఉంటుంది, నీకు ప్రయాస ఉంటుంది, ఎవరికైనా ప్రయాస ఉంటుంది. డబ్బులు చాలా దండిగా సంపాదిస్తే ప్రయాసం ఉండదు అనుకుంటారేమో, వాళ్ళకు కూడా ఒక ప్రయాసం ఉంటుంది, కోరిక ఉంటుంది. ఏంటో తెలుసా? కడుపు నిండా అన్నం తినలేరుగా వాళ్ళు. ఎందుకంటే తిన్నారంటే షుగర్ వచ్చి ఉంటుంది వాళ్ళకి. షుగర్ ఎక్కువయ్యి డామ్ అని పడిపోతారు, చచ్చిపోతారు. అవునా కదా? వాళ్ళకంటారు, ఒరే నాకంటే పేదోడు మేలు కదురా, పచ్చడితో అయినా సరే కడుపు నిండా తింటాడు రా. మరి నాకు ఎంతున్నా తినలేకపోతున్నాను రా అంటే ఎవరికి తగిన ప్రయాస వాళ్ళకుంది, నీకు తగిన కష్టం నీకుంది, నాకు తగిన కష్టం నాకుంది. దేవుడు అన్నాడు నువ్వు ప్రయాసతోని నువ్వు జీవించాలని. ఎందుకంటే దేవుని దగ్గరకు రాకుండా దేవునికి దూరం అయినప్పటి నుంచి స్టార్ట్ అయినాయి ఇవన్నీ. స్తోత్రం. ఆదాముకి ఒక మాట అన్నాడు, ఈ దెబ్బతో ఆడలో కోపం వస్తుందేమో. నీవు కష్టాలు పడ్డానికి గల కారణం ఏంటంటే, కోపం వస్తుందా బిడ్డ? కోపం వస్తుందా? కోపం వచ్చినా పర్వాలా, దేవుడి మీద రావాలి మీకు కోపం. చూడండి చూడండి, నువ్వు కష్టాలు పడ్డానికి గల కారణం ఏంటంటే, స్టార్టింగ్ లో మాట చూద్దామా, 17వ వచనం. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని. ఎవరు మాటిని తెచ్చుకున్నావు ఈ కష్టాలన్నీ? ఎవరు మాటిని? అట్టని వినకూడదని కాదు, కొంతమంది మంచి సలహాలు ఇచ్చే భార్యలు కూడా ఉంటారు. మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఇలాంటి పనికి మాల సలహా ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు. అవ్వలాగా పనికి మాల సలహా ఏంది? నువ్వు తినయ్యా, నువ్వు తిను ముందు తినిపించింది, నానా కష్టాలు గురి చేసింది. ఎంత మంచి భార్యో. ఈరోజున చాలామంది భర్తలు నాశనం అయిపోవడానికి, అప్పుల పాలైపోవడానికి, శ్రమలు పడ్డానికి గల కారణం ఏంటో తెలుసా? భార్యలు అంటే మీరు నమ్ముతారా? ఎందుకంటే వీళ్ళు చేసేటువంటి కొన్ని పనులు, వీళ్ళు చేసేటువంటి కొన్ని కార్యాల వల్ల పురుషుడు అధ్వానం అయిపోతాడు. బైబిల్ అంటుంది ఆదాము గతికి రావడానికి గల కారణం ఏంటో తెలుసా? హవ్వే. దేవుడు అంటాడు నీ భార్య మాట విని తినవద్దన్న పండు తిన్నావు. నాకంటే ఎక్కువైపోయింది నీకు. ఎవరు? నా మాట కంటే ఎక్కువైపోయింది నీకు. ఎవరు? నీ భార్య మాట తిన్నావు, నానా విధాల కష్టాలు పెట్టుకున్నావు. అందుకే దేవుడు అంటున్నాడు, ఒరే అప్పుడు నా దగ్గరకు రాకుండా మీరు దూరం అయిపోయి తిప్పలు పడ్డారు, పాపం తెచ్చుకున్నారు, శాపం తెచ్చుకున్నారు. అందుకనే దేవుడు ఆసాపు ద్వారా మాట్లాడుతున్నాడు, అప్పుడు పోగొట్టుకున్న సమృద్ధి ఇప్పుడు తిరిగి మళ్ళీ మీకు ఇస్తా. ఎప్పుడు పోగొట్టుకున్న సమృద్ధి? అప్పుడు పోగొట్టుకున్న సమృద్ధి, ఏదైనా తోటలో అవ్వ ఆదాములు పోగొట్టుకున్నటువంటి సమృద్ధి ఇప్పుడు మీకు ఇస్తా. ఇవ్వాలంటే ఏమి చేయాలో తెలుసా? నేను పిలుస్తున్నా, ఎక్కనైనా నా దగ్గరకు రండి. దేవాతి దేవుడైన యెహోవా ఆజ్ఞ సెలవిచ్చుచున్నాడు, తూర్పు దిక్కు మొదలుకొని పడమర దిక్కునున్న భూ నివాసులను ఆయన రమ్మని పిలుస్తున్నాడు. వస్తావా దేవుని దగ్గరికి? వింటావా ఆయన స్వరం? నువ్వు విని నువ్వు ఆయన దగ్గరకు వస్తే దేవుడు అంటున్నాడు నీకు సమృద్ధినిస్తా. దేవుని దగ్గరకు వచ్చి దేవుని స్వరం వినే వాళ్ళందరికీ దేవుడు సమృద్ధిని దయచేయునుగాక. ఆయన పిలుపుకు లోబడి ఆయన దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరిని దేవుడు దీవించునుగాక. ఇక్కడ ఒక చిన్న మాటని మనం ఆలోచించాలా. దేవుడు పిలుస్తున్నాడు కదా, ఈ పిలుపు అన్న వాళ్ళందరూ గ్రహించలేరు, అన్న వాళ్ళందరికీ అర్థం కాదు ఈ పిలుపు. ఈ పాయింట్ మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపు చాలా మందికి అర్థం కాదు, గ్రహించలేరు. గ్రహించిన వాడు ఆయన దగ్గరకు రాకుండా
ఉండలేడు. గ్రహించని వాడు అదేందోలే అనుకొని తోసేసుకుంటా తీసేసుకుంటా వెళ్ళిపోతాడు. దేవుని పిలుపుని గ్రహించాల మనం. ఎవరు గ్రహిస్తారో తెలుసా? దేవుని పిలుపుని ఎవరు గ్రహిస్తారో తెలుసా? ఒక మంచి మాట నేను మీకు చూపించిన ఒక మంచి మాట ఒకసారి చూద్దాం. రోమా పత్రిక, పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక చూడండి నాన్న, 8వ అధ్యాయం. దేవుని పిలుపుని ఎవరు గ్రహిస్తారు? రోమా పత్రిక 8వ అధ్యాయం 5వ వచనాన్ని చూద్దామా? రోమా పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం తీసిన వాళ్ళు శరీరానుసారులు శరీర విషయముల మీద మనుషునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనుషునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఫస్ట్ స్టార్టింగ్ లో ఆ మాట నేను చదువుతాను, నాతో పాటు మీరు కూడా అందరూ చెప్పండి. శరీరానుసారులు, ఏమా సప్పంగా చెప్తున్నారా? గట్టిగా అరిసినట్టు చెప్పండి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంతురు. దేవుని పిలుపుని గ్రహించేది ఎవరంటే ఆత్మానుసారులు. కరెక్ట్. మళ్ళీ చెప్తున్నాను, దేవుని పిలుపుని గ్రహించేది ఎవరు? చెప్పాలా, మాట్లాడాలా? దేవుని పిలుపుని గ్రహించేది ఎవరు? పిలుపుని గ్రహించేది ఎవరు? అక్కడే ఉందగా. శరీరానుసారుడు దేవుని పిలుపుని గ్రహించడు, దేవుని మాటను లెక్క చేయడు, దేవుడు చెప్పినా కానీ చేయడు. వాడికి దేవుని మందిరంతో పని లేదు, సహవాసంతో పని లేదు, ఆరాధనతో పని లేదు, ఏమి చెప్పినా పని లేదు. కొంతమందిని మీరు గమనించండి, ఏమైనా చెప్పండి మారతారంటారా? మారనగాక మారరు. వాళ్ళ రూటు వాళ్ళదే. పాత పాట బాలసుబ్రహ్మణ్యం గారు ఒక పాట పాడాడు, అసలుకి భలే పాట. ఎవరు పాడడం ఆ పాటని? ఒక్క పల్లవి, ఒక లైను నాకు నచ్చిన పాట, మనం అందరం తెలుసుకోవలసిన పాట బాలసుబ్రహ్మణ్యం గారు పాడాడు. ఏంటి తెలుసా? ఓ బాటసారి, గుర్తొచ్చిందా? మళ్ళించుకో నీ దారి మల్లకుంటివా, నీ దారే గోదారి అయిపోతావు నువ్వు. నీ దారి మళ్ళించుకోకపోతే, నువ్వు మారకపోతే, ఇకనైనా నువ్వు తెలుసుకోకపోతే, నీ దారే గోదారి అనండి, నీ దారే. అది సంగతి. దేవుడు పిలిచేటప్పుడు ఇకనైనా నువ్వు తెలుసుకోకపోతే, దేవుడు పిలిచేటప్పుడు ఇకనైనా నువ్వు గ్రహించకపోతే, శరీరానుసారులుగా నువ్వు ఉంటే నీ దారి గోదారే. నిన్ను మార్చే పరిస్థితి ఎవరికి లేదు. అందుకనే దేవుడు అంటాడు, నేను పిలిచినప్పుడు నా పిలుపుని తెలుసుకోవాలంటే అందరికీ అర్థం కాదు. నా పిలుపు ఎవరికి అర్థమవుతుందంటే ఆత్మానుసారులకి అర్థమవుతుంది. నిజంగా నువ్వు ఆత్మానుసారుడివి అయితే, నువ్వు ఆత్మానుసారాలు అయితే దేవుడు పిలుస్తున్నాడన్న సంగతి నీకు అర్థమవుతుంది, నువ్వు తెలుసుకుంటావు. ఆయన పిలిచినప్పుడు నువ్వు ఆగకుండా దేవుని దగ్గరకు వస్తావు. మళ్ళీ చెప్తున్నా, ఆత్మానుసారుడే దేవుని పిలుపుని గ్రహిస్తాడు. మనమందరము ఆత్మానుసారులంగా మారిపోదుము గాక, దేవుని పిలుపుని గ్రహింతుము గాక, దేవుని దగ్గరున్న సమృద్ధిని అందుకొందుము గాక. ఎస్, మనమందరం ఎట్ట మారిపోవాలి? అప్పుడు ఆత్మానుసారులుగా మారిపోవాలా? ఆత్మానుసారులుగా మారిపోయినప్పుడే దేవుని పిలుపుని గ్రహిస్తాం. ఇప్పుడు చూద్దాం, ఆత్మానుసారులంగా మారాలంటే, ఆత్మానుసారులంగా మారాలంటే ఊరికే నోటి మాటలతో మారిపోం. ఆత్మానుసారులంగా మారాలంటే ఒక 3 మంచి గుణలక్షణాలు ఉండాలి మనకు. రాము అనుకుంటాడు, ఏంది అన్న ఇంకా 11 అయిపోతున్నా 3 అనలేదని. ఉంటాయి ఖచ్చితంగా. ఇప్పుడు దాకా ఉపోద్ఘాతమే చెప్పా.
ఉపోద్ఘాతం చెప్పి ఇప్పుడు దాకా. ఇప్పుడు పాయింట్లు చూద్దాం. ఆత్మానుసారులుగా మారాలంటే 3 మంచి లక్షణాలు ఉండాలి మనకు. సరేనా? సాగదీనిలే, సమయాన్ని కుదిస్తే, ఎందుకంటే ఏరే దగ్గరికి వెళ్ళాలిగా. ఆత్మానుసారులుగా మారాలంటే 3 మంచి గుణ లక్షణాలు ఉండాలా. ఏంటి ఆ 3? నెంబర్ 1 చూడండి. నెంబర్ 1 తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూడండి. మనం తెలుసుకోవాల్సినటువంటి మాటలు చాలాసార్లు చెప్పుకొని ఉంటాం, అయినా కానీ మర్చిపోతున్నాం. గుర్తు చేసుకుంటా ఉందాం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. ఒకసారి మళ్ళీ చదువుతాం మాటని. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. అంటే మనము ఆత్మానుసారులంగా ఉండాలి అని అంటే నెంబర్ 1 మనమంట అపవిత్రులుగా ఉండకూడదు, పరిశుద్ధతను కాపాడుకోవాలి, పరిశుద్ధులుగా ఉండాలి. నువ్వు ఎప్పుడైతే అపవిత్రతకు దూరంగా ఉంటావో, ఎప్పుడైతే పరిశుద్ధునిగా నువ్వు మారతావో, అప్పుడు ఖచ్చితంగా నీలో ఆత్మానుసారుడుగా నువ్వు మారేటువంటి అవకాశం ఉంది. ఒక మనిషి ఆత్మానుసారుడిగా మారాలంటే అపవిత్రుడుగా ఉండకూడదు, పరిశుద్ధుడిగా ఉండాలి. నమ్మిన వాళ్ళ స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎలా ఉండాలంట? గట్టిగా చెప్పండి. ఎలా ఉండాలంట? మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు పరిశుద్ధుడు, కాబట్టి మనం కూడా పరిశుద్ధులంగా ఉండాలి. ఈ మాట చాలా మందికి ఎట్లా అర్థమవుతుందంటే, పరిశుద్ధులా? ఏం పరిశుద్ధులు? అసలు మనం అపవిత్రులమా? ఎలా ఏం అపవిత్రులమంటే మీకు తెలియటం లేదా? తలస్నానం చేసుకొని, మంచి గుడ్లు వేసుకొని, లేదా వైట్ అండ్ వైట్ వేసుకొని వచ్చినంత మాత్రాన మనం పరిశుద్ధులవి అయిపోము. చాలామంది అంటూ ఉంటారు, మన పాస్టర్లు కొంతమంది ప్యాంట్లు వేసుకుంటారు కదా, కొంతమంది పంచీలు కట్టుకుంటారు. అంటే వాళ్ళ అర్థం ఏంటంటే, ప్యాంట్లు ఏం వేసుకునేది, పంచీలు కట్టుకుంటే పరిశుద్ధులు. పంచీలు కట్టుకుంటే పరిశుద్ధులు ఎవరు అయిపోరు. మీసాల గడ్డాలు గొరిగేస్తే పరిశుద్ధులు అయిపోరు. మీసాల గడ్డాలు పెంచుకుంటే పరిశుద్ధులు ఎవరు అయిపోరు. రకరకాలైన డ్రెస్సులు వేసుకుంటే పరిశుద్ధులు అయిపోరు. పరిశుద్ధులు అవ్వాలంటే ఒక దారి ఉంది. పరిశుద్ధులు అవ్వాలంటే ఒక దారి ఉంది. ఆ దారిలోనే మనం పరిశుద్ధులు అవ్వగలం, ఆ దారిలోనే మనం అపవిత్రులం అవ్వగలం. తెలుసా మీకు ఆ దారి? ఏ దారిలో పరిశుద్ధులం అవుతామో తెలుసా? ఏ దారిలో అపవిత్రులం అవుతామో తెలుసా? చూడండి, యేసయ్య చెప్పాడు ఆ మాట, మనం పరిశుద్ధులం ఎలా అవుతాం, అపవిత్రులం ఎలా అవుతామని. మత్తయి సువార్త 15వ అధ్యాయం యేసు ప్రభు చెప్పాడు ఆ మాట సాక్షాత్కారు. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 11వ వచనం చూద్దామా? 15వ అధ్యాయం 11వ వచనం చూద్దామా? నోట పడినది మనిషిని అపవిత్రపరచదు గాని నోట నుండి వచ్చినదియే మనుష్యుని అపవిత్రపరచునని వారితో చెప్పాను. ఇప్పుడు చెప్పండి, మనిషి అపవిత్రం ఎప్పుడు అవుతాడు? అరే యేసు ప్రభు చెప్పాడుగా. మళ్ళీ చదువు, మళ్ళీ బాగా జాగ్రత్తగా వినండి. నోట పడినది మనుష్యుని అపవిత్రపరచుదు కానీ, అంటే నోట్లోకి పోయేది ఒక మనిషిని అపవిత్రం చెయ్యదు. నోట్లోకి పోయేది అంటే అర్థమైంది, తినేది. నువ్వు ఏది తిన్నా నిన్ను దాని అపవిత్రం చేయదంట మనిషిని. అపవిత్రం చాలామంది అంటూ ఉంటారు, చేతులు కడుక్కోకుండా తింటారు కదా, అది అపవిత్రం కదా, అది శుద్ధమైనది కాదు కదా అంటారు. కాదంట. నోట్లోకి పోయేది ఏది అపవిత్రము మనిషిని చెయ్యదు, అంటే నీ పరిశుద్ధతని పోగొట్టదు. నువ్వు నోట్లో తినేది ఏది కూడా నీ పరిశుద్ధతని పోగొట్టదు. మరి పరిశుద్ధతని ఏది పోగొడుతుంది? అపవిత్రత ఏది చేస్తుంది? తర్వాత లైన్, నోట నుండి వచ్చినదియే మనుష్యుని అపవిత్రపరచునని. అది మనిషిని అపవిత్రపరుస్తుంది. ఏది మనిషిని అపవిత్రపరిచేది? నోట నుండి వచ్చినది. ఏది వస్తుంది నోట నుండి? అంతే కదా. ఏమొస్తాయి? మాటలు వస్తాయి. చెప్పు ఏమొస్తాయి? హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నవాళ్ళు, అర్థమవుతున్న వాళ్ళందరూ చేతులెత్తి గట్టిగా స్తోత్రము.
ఏమొస్తాయి నోట్లో నుంచి? మాటలు వస్తాయి. ఆ మాటల్లోని రకరకాల మాటలు వస్తాయి. శపించడాలు వస్తాయి, ఇందాక నుంచి అపోలు అందిస్తున్నాడు. బూతులు వస్తాయి, తిట్టులు వస్తాయి. దేంతో నుంచి? నేను ఒకటే అంట, మీరు ఎవరైనా అవ్వండి, మీరు ఎవరైనా వినండి, నాకు భయంలే. నువ్వు దేవుని బిడ్డవైనా సరే, నువ్వు సేవకుడవైనా సరే, సేవకురాలవైనా సరే, సంఘ పెద్దవైనా సరే, ఎవరివైనా సరే, నీ నోట్లో నుంచి బూతు వస్తుందంటే, నీ నోట్లో నుంచి అపవిత్రమైన మాటలు వస్తున్నాయంటే, నీ నోట్లో నుంచి శాపనార్థాలు వస్తున్నాయంటే ఖచ్చితంగా చెప్తా, నువ్వు పరిశుద్ధుడు కానే కాదు, నువ్వు అపవిత్రమైన వాడివి, అపవిత్రమైన దానివి. యెషయా అదే మాట అంటాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో, అయ్యో అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను, నేను అపవిత్రుడిని, అపవిత్రమైన పెదవులు కలిగిన వాడని. ఎందుకన్నాడంటే నా నోరు మంచిది కాదయ్యా అన్నాడు. యేసయ్య అన్నాడు, ఒక మనిషి పరిశుద్ధుడిగా మారాలన్నా, ఒక మనిషి అపవిత్రుడిగా మారాలన్నా కారణం ఏంటంటే నోరేనంట. తెలుగులో ఒక మంచి సామెత ఉంది, నోరు మంచిదైతే, అబ్బరే సూపర్గా చెప్పారు మా. ఇంకొకసారి గట్టిగా చెప్పండి, నోరు మంచిదైతే ఊరు మంచిది అనండి అంటే కదా. నోరు మంచిదైతే, మరి నోరు మంచిది కాకపోతే ఊరు కూడా మంచిది కాదు. గంగనపాలెం నాకు కలిసి రాలేదండి అంటారు చాలామంది. ఎందుకు కలిసి రాదు? నీ నోరు మంచిదైతే కలిసి వస్తుంది, అవునా కదా? నీ నోరు మంచిదైతే గంగనపాలెం కలిసి వస్తుంది. ఇప్పుడు గంగనపాలెం మంచిది కాదు, బాలిడిపాలెంకి వెళ్దాం. వాళ్ళు రప్పించుకోకపోయినా బాడిపాలెం వెళ్దాం. బాడిపాలెం పోయిన తర్వాత బాడిపాలెం ఏమంటారంటే, అక్కడ ఉండలేక ఎందుకు వచ్చిందంటే ఇక్కడికి అని అడుగుతారు, అక్కడ ఉండలేక ఎందుకు వచ్చాడంటే ఇక్కడికి అని అడుగుతారు. అప్పుడు నువ్వేం చెప్పాలా? ఆ ఊరు మంచిది కాదని చెప్పు. అక్కడ వాళ్ళు ఏమనుకుంటారంటే, అంత లేదు, నోరు మంచిది కాదు నీకు. నోరు మంచిది అయితే మేమే మీ ఊరికి వచ్చి ఉంటామే, నువ్వేంది మా ఊరికి వచ్చి ఉండేదని వాళ్ళు అడుగుతారు. ఈ ఊరు కాదు కదా, ఏ ఊరుకు పోయినా నీకు మంచిది కాదు. నీ నోరు మంచిదైతే అందరూ మంచిగానే కనబడతారు నీకు. స్తోత్రం. చాలా మందిని మీరు గమనించండి, అమ్మో మహేషా వాడి దగ్గరకు మేము బావండి అని అంటారు. ఎందుకంటే వాళ్ళకున్నటువంటి నోరు మంచిది కాదు. ఏదో ఒకటి తుసక్కని అడిగేసి ఉంటారా, అడిగేసింది దెబ్బకి తిరిగి మళ్ళీ రాలేరు. నేను అదే చెప్తాను, ఒక మనిషిని ఒక మాట అడిగేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకంటే ఎవరితో ఎప్పుడు ఏ పని వస్తుందో తెలియదు. నన్ను తుసక్కని అడిగినావు అనుకో, రేపు నాతో పని వస్తుంది నీకు, అప్పుడు రాగలవా? ఎంతోమంది దేవుని సన్నిధికి దూరం అయిపోయిన వాళ్ళు ఉన్నారు ఈరోజు. ఎందుకంటే తుసక్కన మాట్లాడేసి రావాలని ఉంటుంది పాపం మా లోపల, ఎక్కడ హృదయంలో రావాలని ఉంటుంది, కానీ రాలేరు. ఎందుకు రాలేరు? తుసక్కని అడిగేస్తుంటారు మాట. అదే అడిగేటప్పుడే నువ్వు ఒకరు ఆలోచించుకొని ఉంటే, మాట్లాడేటప్పుడు ఒకరు ఆలోచించుకొని ఉంటే, ఇప్పుడు నువ్వు రాకుండా ఉండేటువంటి పరిస్థితి నీకు లేదు కదా. దేవుడు అన్నాడండి, యేసయ్య అన్నాడండి, నువ్వు పరిశుద్ధుడిగా ఉంటే నువ్వు ఆత్మానుసారుడిగా మారతావు. ఆత్మానుసారులకే నా పిలుపు అర్థమవుతుంది. ఆ ఆత్మానుసారుడు ఎవరంటే చెప్పండి, పరిశుద్ధుడు. నువ్వు పరిశుద్ధుడు అవ్వాలన్నా అపవిత్రుడు అవ్వాలన్నా కారణం ఏంటి? నీ నోరే. బిడ్డా నేను మళ్ళీ చెప్పనా, నీ నోరు ఎలా ఉంది? ఇక్కడ బైబిల్లో వాక్యాలు చెప్పి పక్కన పోయి నేను బూతులు మాట్లాడినాను అనుకో, దేవుడు కూడా అంటాడు, రే పనికిమాలినోడా, రే పనికిమాలినోడా, ఇక్కడ ఏం చేసావు? వాక్యం చెప్పావురా, ఏరా బూతులు మాట్లాడతావు అంటావు. ఇక్కడ పాట పాడి బయటికి పోయి బూతులు మాట్లాడితే, ఇక్కడ ప్రార్థన చేసి బయటికి పోయి బూతులు మాట్లాడితే, ఇక్కడ లేదా ఆరాధన చేసి బయటికి పోయి బూతులు మాట్లాడితే దానికి దీనికి ఎలా ఉండదు తెలుసా? సింక్ అవ్వలేదు కదా. అందుకని యేసయ్య అన్నాడు, నోట్లోకి పోయేది కాదు మనిషిని అపవిత్రం చేసేది, నోట నుండి బయటకు వచ్చేది. నీ నోట్లో నుంచి ఏం వస్తున్నాయి నాకు తెలియదు బిడ్డా, ఒకవేళ ఎలాంటి వస్తున్నాయి నాకు తెలీదు. దేవుడు అంటాడు, నీ నోటిని అదుపు చేసుకున్నావు అనుకో, నువ్వు పరిశుద్ధుడిగా మారిపోతావు, నువ్వు పరిశుద్ధురాలిగా మారిపోతావు, నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకుంటావు. స్నానం చేయకపోయినా కానీ వచ్చి కూర్చోండి, ఇబ్బందిలే. ఎక్కడ? చర్చిలో. నువ్వు పరిశుద్ధుడిగానే దేవుడు చూస్తాడు. కానీ ఆ పరిశుద్ధత ఎలా వస్తుందంట? నోటిని అదుపులో పెట్టుకోవాలి. నోరుంది కదా ఊరికే పారేసుకోబాకండి. నోరుంది కదా ఊరికి ఎవరి మీద ఒక గౌ 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 అనబాకండి. నోరుంది కదని ఊరికి ఒకరిని శపించబాకండి. నోరుంది కదని ఊరికి ఒకరి మీదకి వెళ్ళబాక. జాగ్రత్త. నువ్వు పరిశుద్ధుడు అవ్వాలన్నా అపవిత్రుడు అవ్వాలన్నా నీ నోరే కారణం. స్తోత్రం చెప్పు. పరిశుద్ధుడిగా ఎట్ట మారుతాడంట? పరిశుద్ధుడిగా మారాలన్నా అపవిత్రుడిగా మారాలన్నా కారణం అమ్మా చెప్పండి.
నోరే. ఒకటి చెప్పేశా, గబాన్ చెప్పాలని గబాన్ చెప్పేశా. రెండోది 3 అని చెప్పానుగా, ఒకటి చెప్పా, పరిశుద్ధుడిగా మారాలంటే నోరుని జాగ్రత్తగా చూసుకోవాలి. రెండవది ఒకసారి చూద్దామా, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక పౌలు గారు, ఇందాక మనం మాట్లాడుకున్న మాటలాగే వస్తుంది ఇది కూడా. మొదటి అధ్యాయం 9వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. భలే మాట కదా. ఫస్ట్ లైన్, మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్ముని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. అంటే నువ్వు పరిశుద్ధుడిగా మారాలంటే అక్కడ చాలా బాగా రాశారు చూడండి, తన కుమారుని సహవాసమునకు. అంటే దేవుని సహవాసానికి రావాలా? చెప్పు ఎవరు సహవాసానికి? గట్టిగా చెప్పండి మా, ఎవరు సహవాసానికి? గట్టిగా నాకు వినపడ్డం లే, గట్టిగా చెప్పండి మా, ఎవరు సహవాసానికి? అప్పుడు నువ్వు పరిశుద్ధుడిగా మారిపోతావు అంతే. ఫస్ట్ది నీ నోరుని జాగ్రత్త చూసుకుంటే పరిశుద్ధుడిగా మారిపోతావు. రెండవది ఆయన సహవాసములోకి వచ్చి కలుస్తా ఉంటే పరిశుద్ధుడిగా మారిపోతావు. సహవాసానికి రావాలా? సహవాసానికంటే దేవుని సన్నిధికి రావాలా, దేవుని మందిరానికి రావాలా. ఎందుకు రావాలంటే ఆయన సన్నిధిలో ఉన్నటువంటి వాక్యం, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ప్రార్థన, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ఆరాధన మన అపవిత్రతను బాంగొట్టి మనల్ని ఎట్ట మారుస్తుంది? పరిశుద్ధులుగా మారుస్తుంది. నమ్మిన స్తోత్రం చెప్పండి. మీకు అర్థమయ్యేదానికి ఒక చిన్న మాట చెప్తా, ఇక్కడ లేదు చూపించేదానికి. సరే, ఊరికే నా చేతిలో ఒక బుడద నీళ్ళు, అంటే మట్టి ఉంటుంది కదా, మట్టి నీళ్ళు ఉన్నటువంటి ఒక చెమ్ము ఉందనుకోండి నా చేతిలో. దానిపైన అంటే ఆ బుడద నీళ్ళు ఉన్నటువంటి చెమ్ములో మంచి నీళ్ళు ఉన్నటువంటి చెమ్ములో పైకెత్తి ఆ నీళ్లు ఈ బుడద నీళ్ళు ఉన్నటువంటి చెమ్ములో పోస్తా ఉందాం. ఆపకూడదు, పోస్తా ఉందాం. కిందన చెమ్ము ఏమైపోద్ది? కిందన చెమ్ము ఏమైపోద్ది? బుడద నీళ్ళు అట్టే ఉంటాయా? బుడద నీళ్ళు వెళ్ళిపోతాయా? అర్థం కాలేదా? పోతాయా? అట్టే ఉంటాయా? ఎందుకు పోయాయి? మంచి నీళ్ళు వస్తా ఉన్నాయి కాబట్టి బుడద నీళ్ళు పోయాయి. దేవుని సహవాసానికి మనం వస్తా ఉంటే, వాక్యమైన నీళ్ళు నీకు పడతా ఉంటే, నీలో ఉన్న ఆ అపవిత్రత, నీలో ఉన్న ఆ పాపం, నీలో ఉన్న ఆ శాపం, నీలో ఉన్న ఆ బలహీనత ఏమైపోద్ది? పోతా ఉంటుంది. ఎందుకంటే పైనుంచి పడే ఓట ఏం ఓట? మంచి ఓట అది. హల్లెలూయా. ఏం ఓటది? నేను ఒక మాట చెప్పనా, ఇక్కడ చెప్పేటువంటి మాటలు, మందిరంలో దొరికేటువంటి మాటలు ఎక్కడ నీకు దొరకవు. ఎక్కడ దొరకవు. ఫేస్బుక్లో ఎతకండి, వాట్సాప్లో ఎతకండి, లేకపోతే యూట్యూబ్లో ఎతకండి, లేకపోతే రీల్స్లో ఎతకండి, ఏదేదో ఉన్నాయిగా, ట్విట్టర్లో బెట్టర్లో ఉన్నాయిగా, ఎక్కడ దొరకవు. ఇక్కడ దొరికే మాటలు, ఇక్కడ దొరికే మాటలు ఎక్కడ దొరుకుతాయి అంటే ఇక్కడే దొరుకుతాయి, ఇంకెక్కడ దొరికే అవకాశమే లేదు. ఈ మాటలు దొరకాలంటే దేవుని సన్నిధిలోనే. స్తోత్రం. ఈ దేవుని సన్నిధిలో దొరికేటువంటి మాటలు వింటున్నటువంటి జనాలు ఎట్టుంటారంటే సంతోషంతో గంతులేస్తారంట, సంతోషంతో గంతులేస్తారంట. ఎందుకంటే ఈ మాటలు అంత రుచిగా ఉంటాయి. నేను అంటాను, దేవుని మాటలు నీకు రుచిగా ఉన్నాయంటావా? ఉన్నాయా? ఉంటే నిజంగా నీలో మార్పు వస్తుంది, అందులో డౌట్ లేదు. ఇక్కడ మాట్లాడేటువంటి మాటలు నీకు ఆనందం ఇస్తున్నాయంటే, ఇక్కడ మాట్లాడేటువంటి మాటలు నీకు సంతోషం ఇస్తున్నాయంటే నీలో మార్పు వస్తుంది, డౌట్ లేదు. ఇక్కడ మాట్లాడే మాటలు నీకు ఒళ్ళు మండుతుందంటే నువ్వు మారేది పక్కన పెట్టు, నువ్వు అన్నిడు అయిపోతున్నావు తొందరలో. చాలామందికి ఇక్కడ మాట్లాడే మాటలు ఎట్టుంటాయో తెలుసా? గుచ్చుకుంటున్నట్టు ఉంటాయి. నేను నిన్న తల్లిని అడిగా, నేను ఇంటికి పోయి ఆలోచన చేశా, ఏమనుకునేదో తెలియదు, అరే మొహాన్ని అడిగేసానే అని. తెలుసుకుంటే మా పాస్టర్ మా మంచికే చెప్పాడు అని అర్థం చేసుకుంటారు. అది తెలుసుకోలేకపోతే ఏమంటారంటే, చూడు నన్ను అంత పెద్ద మాట అడిగే, చూడు ఏంది, అర్థం చేసుకోవాలా, తెలుసుకోవాలా. అందుకే మా చిన్నోడు ఎప్పుడు పాటించిన ఒక పాట పాడుతూ ఉంటాడు. ఏం పాట తెలుసా? ఈరోజు కూడా అదే పాడాడా. ఏంది?
ఫస్ట్ చరణం చెప్పండి. అయ్యమ్మో, చికెన్ రేట్ తక్కువ ఈరోజా? అవునా? పుల్లుగా తినేసి వచ్చేసి మత్తుగా. హుషారుగా చెప్పండి. ఫస్ట్ చరణం చెప్పండి. చెప్పమంటే పాడేస్తున్నారా? రెడీ? పాడదామా సరే, ఒకసారి పాడదామా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన, గట్టిగా, నీ సన్నిధానములో సంపూర్ణ ఆరాధించుకునే విలువైన అవకాశం, కోల్పోయినవన్నీ నాకు బాధల నుండి బ్రతికించుటకును, కోల్పోయినవన్నీ నాకు బాధల నుండి బ్రతికించుటకును, నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే లేకపోతే నేనేమైపోదును, నేనుండాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. ఆమేన్. వినాలి. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మాటలు మనం అనుభవించగలిగితే, తీసుకోగలిగితే నిజంగా మనం పరిశుద్ధులుగా మారిపోతాం. నమ్మిన స్తోత్రం చెప్పండి. దేవునితో, అందుకే నేను చెప్తాను, దేవునితో సహవాసం చేయాలా. చెప్పండి. ఎవరితో? గట్టిగా చెప్పండి. ఎవరితో అంటే వాళ్ళతో సహవాసం చేయకూడదు. మనం దేవునితో సహవాసం చేయాలా. పిచ్చోళ్ళు ఉన్నారు లోకంలో, పిచ్చోళ్ళు ఉన్నారు లోకంలో. అలాంటి వాళ్ళందరితో సహవాసం చేయకూడదు. ఒక చిన్న ఉదాహరణ, 2 మాటలు చెప్పనా ఎవరెవరితో సహవాసం చేయకూడదు? ఒకసారి చిన్న 2 మాటలు. సామెతల గ్రంథం 22:24. సామెతల గ్రంథం 22:24. ఇలాంటి వాళ్ళతో అసలు సహవాసమే చేయకూడదు. చూడండి, సామెతల గ్రంథం 22:24. చదువు. అదే కోప చిత్తునితో సహవాసము చేయకుము. అసలు చేయబాకి వీటితో, వీడి దగ్గర కూడా బాబాక. ట్రాన్స్ఫార్మర్కి ఎంత దూరంగా ఉంటామో అంత దూరంగా ఉండి వీడితో. ఎవరితో? ఆడ మనిషి అయినా మగ మనిషి అయినా సరే. కోప చిత్తునితో అంటే ఎక్కువ కోపిష్టుడితో సహవాసం చేయకూడదు. చీటికి మాటికి వస్తుంది కోపము, చీటికి మాటికి. ఈరోజు చాలా మంది ఉన్నారు, పిల్లలు పెద్దలు, ఎందుకు ఉన్నారు నాకు అర్థం కాదు. ఎందుకు కోపం వస్తుందో అర్థం కాదు. ఎందుకు అప్పటికప్పటికే ముఖం మళ్ళా మార్చుకుంటారో అర్థం కాదు. ఎందుకు కోపడతారో అర్థం కాదు. ఈరోజు చాలా మంది ఉన్నారండి, చీటికి మాటికి కోపం, చీటికి మాటికి కోపం. ఒక పని చెప్తే కోపం, పని చెప్పకపోతే కోపం. పని చెప్తే, నాన్న వినండి, పని చెప్తే అబ్బో నేనేం చేయాలా అని, పని చెప్పకపోతే నాకు ఎందుకు చెప్తారులే పనులు అని. ఇప్పుడు ఎట చేయగల? ఇప్పుడు ఏం చేయాలా? ఎట చెప్పాలి చెప్పండి. కోపం, చీటికి మాటి కోపం ఈరోజున చాలా మంది మనుషుల్లో ఉంది బిడ్డ. నేను అంటాను, భార్యలు కావచ్చు, భర్తలు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఇలాంటి వాళ్ళతో సహవాసము చెయ్యకూడదు అని నేను అన్నానా? బైబిల్ అంటుందా? ఇంకొకరితో కూడా అసలు సహవాసం చేయకూడదు. ఇంకొక జాతి ఉంది, ఆ జాతి ఏందా? ఆ జాతి 23:20 సామెతల్లోనే 23:20. ద్రాక్షారసము త్రాగు వారితోనైనను మాంసము హెచ్చుగా తిను వారితోనైనను సహవాసము చెయ్యకము. ఇక్కడ 2 ఉన్నారు, వీళ్ళతో కూడా సహవాసం చేయకూడదు. ఎవరితో? వాళ్ళతో. మీరా గట్టిగా చెప్పండి. ఎవరితో అంటే ఎవరు? ఆ ద్రాక్షారసం. ద్రాక్షారసం అంటే మనం సంస్కారం ద్రాక్షారసం ఉంటారంటే తల్లా, ఆ ద్రాక్షారసం కాదు. ఏ ద్రాక్షారసం? రెండో తెగ, ఇంకో 3వ తెగ ఉంది. మాంసం తినాలా, నేను తినకూడదని చెప్పడం వల్ల తినబాకండి అంటే నా మీద అన్న జేమ్సన్ వచ్చిరా ఖచ్చితంగా గొడవకు వస్తారు. పాస్టర్ ఏమన్నాడు? మాంసం తినకూడదని. లేదు, తినచ్చు, అన్ని తినేయండి, మీ ఇష్టం. ఏది నచ్చితే, ఏది సగిస్తే అన్ని తిని పారేయండి. ఎందుకంటే నోట్లో పోయేది అపవిత్రం చేయదని యేసయ్య అన్నాడుగా. తినేయండి. కానీ ఎవరితో సహవాసం చేయకూడదంట? హెచ్చుగా. అంటే వారంలో ఎన్ని రోజులు ఉంటాయమ్మా? 7 రోజులుంటే కనీసం 5 రోజులు ఉండాలి వాళ్ళ ఇంట్లో నీసు. ఏం మనుషులు, నీసు లేదే ముద్దెత్తరీళ్ళు. ఎండి చేప అయినా ఉండాలంట కనీసం.
ఏముండాలంట? దాని వాసన అమ్మా దాని తలకాయ అయినా ఉండాలంట. వీళ్ళు నీసిపోతాను. మాకు ఒక తాత ఆయన ఉన్నాడు, మీకు ఎక్కడికి వచ్చి ఆయన కుక్కలరెడ్డి అని పిలుస్తున్నారుగా. మాకు ఒక తాత ఉన్నాడు. ఆ తాతకుండే మంచి గుణలక్షణం ఏంటంటే వారంలో 7 రోజులు ఉంటే 7 రోజులు నీసు ఉండాలా. ఏదో ఒక నీసు, మొత్తానికి నీసు ఉండాలా. ఏమో దొరక్కపోతే వాళ్ళొకటి ఎత్తుకుంటాడు, వెళ్తాడు గుంటలోకి, చేపలు పట్టుకుని వచ్చేస్తాడు. ఎక్కడ చేపలన్నీ చంపేసి చిన్ని పక్కిలు అంటారుగా, గుజ్జు చేప, ఆ చేపలు కూడా తినేసేవాడు. ఎన్ని చేపలు తిన్నాడో లాస్ట్కి చేపలకు పోయే చచ్చిపోయాడు, గుంటలో పడి చచ్చిపోయాడు. ఒక పక్కన పాటు అంతా తినేసినాయి చేపలు. చేపలు అనుకుని ఉంటాయి, ఎన్ని తిన్నావురా మమ్మల్ని నువ్వు, ఎంతమంది చంపినావురా, ఇప్పుడు మేము నిన్ను తింటాము, తినేసేయి మొక్కని తినేసి గుర్తుపట్టలేనంట. ఎందుకు చెప్తున్నానంటే నీసు ఎప్పుడు చూసినా మనం గుర్తుపెట్టుకోండి, దేవుని బిడలం మనం ద్రాక్షారసం తాగే వాళ్ళతో సావాసం చేయకూడదు, కలిసిపోకూడదు. అయ్యా నేను తాగనండి, వాళ్ళు తాగుతుంటే పక్కనుంటా, నీ తలకాయ దొంగతనానికి పోయి దొంగతనం చేసినా అయ్యా రోడ్డు మీద నిలబడుకొని ఉన్నా వాళ్ళతో పోయినావు కాబట్టి దొంగవే కదా. నేను తాగను, నాకు అలవాట్లేదు, కానీ ఓలుగు పోపిచ్చా. ఎందుకు పోపించాలా? జనాలకి ఇది ఒక పెద్ద జబ్బు. నేను తాగను, వచ్చిన వాళ్ళు తాగేవాళ్ళు కాబట్టి ఓలుగు పోపించా. ఏం పోపించకపోతే ఏం, వస్తే వస్తారు, పోతే పోతారు. వాళ్ళతో సావాసం చేయకూడదు అంటుంది బైబిల్. ఎందుకు? దేవుని బిడలంగా ఉండేటువంటి మనం ఎందుకు ఊరికి వాళ్ళతో సావాసం చేస్తావు? మన విశ్వాస జీవితాన్ని ఎందుకు సన్నగించుకోవాలా? ఎందుకు మనం పరిశుద్ధతను కోల్పోవాలా? ఎందుకు దేవుని సహవాసాన్ని కోల్పోవాలా? అందుకని వీళ్ళతో సావాసం చేయబాకండి. రెండోది, మాంసము హెచ్చుగా, అంటే ఎప్పుడు చూసినా ఏముండాలా? మీ అబ్బా బడవల్లారా ఎందుకు ఊరికే తింటారు? నేను ఒక మాట చెప్పనా, ఎప్పుడు నీసు తినాలన్నా ఒక్క సూత్రం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు నీసు తినాలన్నా, మీరు నీసు ఎప్పుడు తినాలన్నా మధ్యాహ్నం తినండి అంతే, రాత్రి తినకాకండి. అసలు మధ్యాహ్నం తింటే సాయంత్రం లోపలికి ఏదో ఒక రూపంలో అరగతుంది అది. మరి రాత్రులు తినేసి పడుకునేదే చూడండి ఎట్టొస్తుందో. ఇంకొక షర్ట్ వేసుకుంటే పట్ల, ఇంకొక షర్ట్ వేసుకుంటే పట్ల, ఏందిరా బత్త అసలు పట్టడం లేదే. ఎందుకు పడతాయి? రాత్రుల్లో తిన్నావా? నా సంగతి కాదు బాబు, మీ సంగతి చెప్తున్నాను నేను. నా షర్ట్లు నాకు పడుతున్నాయిలే అంటే నేను సైజు చూసుకున్నాను. అబ్బో మీ సంగతే చూడండి. 2 నెలల క్రితం గుర్చుకున్న జాకెట్ పడుతుంది, ఇప్పుడు టైలర్ కాడికి వచ్చి ఉక్కిసిలు ఇప్పండి, కొత్త జాకెట్ గుట్టించండి. ఎందుకు? 2 నెలల క్రితమే కదా దాన్ని గుట్టించింది. ఎందుకు పట్టలేదు? తిన్నావా శుభ్రంగా, నీసు లేదే ముద్ద ఎత్తకపోతుంది. అందుకనే కాదు చికెన్ రేటు పెరిగిపోతుంది, కోడి గుడ్డు రేటు పెరిగిపోతుంది, చేప రేటు పెరిగిపోతుంది. ఎంత కోడిగుడ్డ? చుక్కల్లో ఉంది కదా. చికెన్ ఎంత? 280 అంట తల్లా. ఓయమ్మో, ఎక్కడ పడి చేసేది? ఎందుకంటే మనం చేసేటువంటి పని నానా చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, వీళ్ళతో కాదు మనం సహవాసం చేయాల్సింది, దేవునితో సహవాసం చేయాలా. నమ్మిన వాళ్ళు స్తోత్రం. అప్పుడే మనం పరిశుద్ధంగా మారతాము. అప్పుడే దేవుడు మనల్ని పిలుస్తున్నాడు అన్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. చెప్పండి మా, ఎవరికి దేవుడు పిలుస్తున్నాడు అనే విషయం అర్థమవుతుంది. నెంబర్ 1 పరిశుద్ధతని కాపాడుకునే వాళ్ళకి, నెంబర్ 2 దేవునితో సహవాసం చేసే వాళ్ళకి. ఇంకొకటే ఉంది. మూడవది ఎవరికి అర్థమవుతుంది దేవుడు పిలుస్తున్నాడని? చూడండి 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాణ్ణి గుణాతిశయములను ప్రచారము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సహవాసమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. మనం యాజకుల సమూహం అంట, పరిశుద్ధ జనమంట, దేవుని సొత్తైన ప్రజలమంట. ఏం చేయాలి మనం? స్టార్టింగ్లో ఉంది చూడండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగును పిలిచిన మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. అంటే
దేవుని గుణాతిశయాలను ప్రచురించాలంట. మనం మనం చెప్పండి దేవుని గుణాతిశయాలను ప్రచురించాలా అంటే దేవుని గుణాలని చెప్పాలా, అందరికి చెప్పాలా. దేవుని గుణాలని, ఎవరు గుణాలని మాట్లాడు, ఎవరు గుణాలని గట్టిగా, ఎవరు గుణాలని ఎప్పుడని చెప్పుంటామా? దేవుడు మంచోడు అని పక్కన వాళ్ళకి, దేవుడు కరుణామయుడని చెప్పుంటామా? దేవుడు దయామయుడని చెప్పుంటామా? దేవుడు కృపగలవాడని చెప్పుంటామా? దేవుడు మనల్ని స్వస్థపరిచేవాడని చెప్పుంటామా? దేవుడు మనకు నిత్య రాజ్యం ఇచ్చేవాడని చెప్పుంటామా? ఏమి చెప్పుంటామో తెలుసా? ఆ అక్క రాత్రి మొగుడిని కొట్టిందంట, అవి చెప్పుంటాం. వాళ్ళ ఇంట్లో గొడవలంట, అవి చెప్పుంటాం. వాళ్ళ ఇంట్లో అనుమానాలంట, అవి చెప్పుంటాం. వాళ్ళ ఇంట్లో ఒకరికొకరికి పట్టుకోదంట, అవి చెప్పుంటాం. అంతెందుకు, ఒక చిన్న కేక వినబడితే చాలు ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా బయటకు వచ్చి ఇట్ట 4 పక్కలు చూస్తాం. ఎక్కడ ఏదో జరుగుతుంది, అక్కడ పోయి నేను తొందరగా వినాలా, తొందరగా చూడాలా, చూసిందని ఇనిందని అందరికీ దండోరు కొడతాంగా మనం. వినండి అహో వినండి అని అటు దండోరు కొట్టాలా. ఈ చెప్తాం మనం, ఈ కాదు చెప్పాల్సింది. ఏం చెప్పాలంట? ఆయన గుణాతిశయాలను అంటే దేవుని గుణగణాలను చెప్పాలా. స్తోత్రం చెప్పు. ఎవరు గుణగణాలు చెప్పండి మా, ఎవరు గుణగణాలు? దేవుడు స్వస్థపరిచేవాడు, దేవుడు బాగు చేసేవాడు. అందుకే నేను ఎత్తుకున్న అంశం, సమూయేల్ ఎస్తేరమ్మ కుటుంబంలో నేను ఎత్తుకున్న అంశం, దేవుడు ఎలాంటి వాడు. అదే కదా. రేపు ఎల్లుండి దాన్ని ఎండింగ్, ఒక వారం మిస్ అయిపోయింది, ఆ వారం వేరే టాపిక్ చెప్పేసా వర్షం వచ్చిందని. కానీ ఇంకొక అమూల్యమైనటువంటి సందేశం మంగళవారం రోజు మనం వినబోతున్నాం. దేవుడు ఎలాంటి వాడు. స్తోత్రము. ఆయన గుణాలను మనం చెప్పాలా. బిడ్డ, నీ ఫ్రెండ్స్తో నువ్వు మాట్లాడేటప్పుడైనా దేవుడు మంచోడు, దేవుడు గొప్పోడు, దేవుని గుణాల గురించి చెప్పాలా. అటు చెప్పినప్పుడు వాళ్ళు కూడా దేవుని దగ్గరకు ఆకర్షించబడతారు. మనం చెప్పడం లేదు కాబట్టి దేవుని దగ్గరికి ఎవరు రావడం లే. మన ఇంట్లో ఉన్న మన బిడ్డకే చెప్పం చర్చికి రమ్మని, ఇంక పక్కన చెప్పేది. మన ఇంట్లో ఉన్న మన తల్లికే చెప్పం చర్చికి రమ్మని, మన ఇంట్లో ఉన్న మన మనిషికే చెప్పం చర్చికి రమ్మని, ఇంకెక్కడ బయట చెప్పేది. ఆయన గుణాలని ప్రచురిస్తేనే అప్పుడు నిజంగా మనం ఆత్మానుసారులుగా మారతాము. ఆత్మానుసారులకే దేవుని పిలుపు అర్థమవుతుంది. స్తోత్రం చెప్పు. నేనేం చెప్తున్నాను అర్థమవుతుందా? దేవుని దగ్గరకు మనం రావాలని దేవుడు మనలను పిలుస్తున్నాడు. దేవుని దగ్గర సమృద్ధి ఉంది కాబట్టి ఆ సమృద్ధిని మనం అనుభవించేదానికి దేవుడు మనలను పిలుస్తున్నాడు. ఆయన పిలిచిన పిలుపు ఎవరికి అర్థమవుతుంది? ఆత్మానుసారులకు అర్థమవుతుంది. ఆత్మానుసారులుగా మనం మారాలంటే 3 విషయాలు చెప్పుకొని వచ్చా. ఏంటి ఆ 3 విషయాలు? నెంబర్ 1, పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండాలంటే ఎట్టుండాలో అది పెట్టుకుంటారా? వెళ్ళిపోతారా నోరేసుకుని? జాగ్రత్త. చెప్పమన్నాడు, చెప్పా, జాగ్రత్త. రెండవది, ఎవరితో వాళ్ళతో సావాసం చేసేది. పిచ్చి పిచ్చి వాళ్ళతో సావాసం చేసినామంటే ఆ సావాసం చేసే లక్షణాలే నీకు కూడా వస్తాయి. అందుకే మా జానికి చెప్తా ఉంటా, కీర్తి చెప్తా ఉంటా, నాయనా మీరు కాలేజీకి పోతున్నారు, జాగ్రత్త. ఎవరితో వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకూడదు, ఎవరితో వాళ్ళతో మాట్లాడకూడదు. అందుకని ఆయన ఫోన్కి నా ఫింగర్ పెట్టుకొని ఉంటా, నా ఏలు ముద్ర పెట్టుకొని ఉంటా. ఎందుకంటే నేను ఎప్పుడైనా ఓపెన్ చేసి నేను చూస్తా. కొంతమంది మీరు గమనించండి, ఫోన్లు ఎట్టుంటాయంటే సీక్రెట్ లాకులు పెట్టుకొని ఉంటారు. లాక్ కూడా మనకు చెప్పరు. దొంగతనంగా చాటింగ్ చేసేదా, డిలీట్ చేసేదా, దొంగతనంగా మాట్లాడేసేదా, డిలీట్ చేసేదా, అన్నీ ఉండకూడదు. ఎవరిదంటే వాళ్ళతో పిచ్చి పిచ్చి వాళ్ళతో సావాసం చేయకూడదు. నువ్వెవరితో సావాసం చేస్తావో ఆ సావాసం చేసే గుణలక్షణాలే నీకు వచ్చేస్తాయి. అందుకని మనం సావాసం చేయాల్సింది దేవునితో. ఇది రెండవది. లాస్ట్ అండ్ ఫైనల్ మూడవది చెప్పండి. ఆయన గుణాతిశయాలు చెప్పాలా. ఆ ఇంట్లో జరుగుతుంది, ఈ ఇంట్లో జరుగుతుంది, అటు జరుగుతుంది, ఇటు జరుగుతుంది, ఇవి కాదు మనం చెప్పాల్సింది. ఏం చెప్పాలా? దేవుని గుణాతిశయాలు. దేవుడు గొప్పోడు, దేవుడు మంచోడు, దేవుని దగ్గరకు వస్తే దేవుడు బాగు చేస్తాడు, దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఇలాంటివి కానీ చెప్పగలిగితే నిజంగా నువ్వు ఆత్మానుసారుడిగా మారిపోతావు. ఆత్మానుసారుడిగా మారిపోయినప్పుడు దేవుడు పిలుస్తున్నాడన్న విషయం నీకు అర్థమవుతుంది. దేవుడు పిలిచేటప్పుడు నీ దేవుని దగ్గరకు వస్తే ఆ సమృద్ధి నీకు దేవుడు ఇస్తాడు. కావాలా నీకు సమృద్ధి? కావాలనుకున్న వాళ్ళు దేవుడు పిలుస్తున్నాడని గుర్తిరగండి. దేవుని సహవాసానికి రండి. దేవుని దగ్గర ఉన్న సమృద్ధిని మనమందరము అనుభవించుదుము గాక. తల వంచండి, ప్రార్థన చేద్దాం. సాధ్యమైతే మోకరించండి, ప్రార్థన చేద్దాం. ఈ వాక్యాన్ని విన్నటువంటి నా ప్రియ బిడ్డ,
ఈరోజు దేవుడు నీతోనే సూటిగా స్పష్టంగా మాట్లాడాడు. గుర్తిరుగు, దేవుడు పిలుస్తున్నాడు నిన్ను. ఏదోను తోటలో ఆదాముని పిలిచాడు, మత్తయి సువార్త 11లో కూడా పిలిచాడు, కీర్తనల గ్రంథంలో కూడా పిలిచాడు, యాకోబు పత్రికలో కూడా పిలిచాడు. ఆ రకరకాలైన సందర్భాల్లో రకరకాల విధాలుగా దేవుడు పిలుస్తున్నాడు. ఆ పిలుపు నీకు అర్థం అవ్వాలంటే నువ్వు ఆత్మానుసారుడు అయితే అర్థమవుతుంది. శరీరానుసారం పడితే నీకేం అర్థమవుతుంది? ఎంతమంది ఎన్నిసార్లు వాక్యాలు చెప్పినా శరీరానుసారుగా మనం ఉంటే అర్థం కాదు. అది ఆత్మానుసారంగా మారిపోదాం. ప్రభువా, నీ గొప్ప ధన్యతనివ్వండి, నీ ప్రసన్నతనివ్వండి. అయ్యా నీకు స్తోత్రాలు, వందనాలు. ప్రార్థించేద్దాం. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే, ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే, నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా.